వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి నేను సోనియా. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా మిలాన్ విత్ డీజే దాండియా నైట్ కార్యక్రమాన్ని కొత్తపేట ప్యారడైజ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైశ్య కుటుంబ సభ్యులందరూ హాజరై డీజే పాటలకు సాంప్రదాయ పద్ధతిలో దాండియా ఆడుతూ అలరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేష్ షేరి మాట్లాడుతూ హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ 46వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా దసరా మిలాన్ విత్ డీజే దాండియా నైట్ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమానికి సాంప్రదాయ వస్త్ర అలంకరణలో హాజరై దాండియా ఆడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మహిళలకు, యువతులకు, చిన్నారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేష్ షేరి, జనరల్ సెక్రటరీ దేవేందర్ కుమార్, ట్రెజరర్ విజయ్ కుమార్, వరుణ్ భోగారప్, నరేష్ మడిశెట్టి, విష్ణు, వినయ్, అక్షయ్, శ్రీకాంత్, లక్ష్మణ్, రాఘవేందర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. నరేష్ గారు, విష్ణు కుమార్ గారు, అక్షయ్ గారు, అండ్ అలాగే వినయ్ గారు, లక్ష్మణ్ గారు, అందరూ టీమ్ మెంబర్స్ అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆల్ ది టీమ్ మెంబర్స్ ఆఫ్ హైదరాబాద్ యూత్ వైశ్య యూత్ అసోసియేషన్ టీమ్ మెంబర్స్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అలాగే వేదిక మీద ఉన్న ప్రముఖులందరి వైఫ్స్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో పేరు పేరున गुड इवनिंग आप हेलो मेंबर्स, गुड इवनिंग ऑल. నమస్కారం, నమస్కారం. అందరూ కూడా గుడ్ ఈవినింగ్ చెప్తే ఏం చెప్పాలి? గుడ్ ఈవినింగ్. yes. గుడ్ ఈవినింగ్ ఆల్. అందరికీ మన దసరా మిలాన్ HVY దసరా మిలాన్ విత్ డీజే దాండియా అందరి మన సభ్యులందరికీ వెల్కమ్, హ్యాపీ వెల్కమ్. ఈరోజు మన IPP గారి ప్లేస్లో శ్రీ అరవింద్ గుడిశెట్టి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
ఇలా ఈ ఇయర్ 2022 దసరా మిలాన్ విత్ దాండియా నైట్ అంటే అందరూ అన్ని ఆర్గనైజేషన్స్ మనకు నవరాత్రుల్లో మనము దాండియా చేస్తుంటే మనం దసరా మిలాన్ అందరు కలుసుకోవాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ ఇలా కండక్ట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్లో కూడా సేమ్ ఇలాగే కండక్ట్ చేసి చాలా సక్సెస్ చేసాము. అదేవిధంగా ఈ ఇయర్ కూడా అందరూ చాలా కలర్ఫుల్ డ్రెస్సెస్తో వచ్చి ఈసారి కూడా మంచి క్రౌడ్తో వచ్చి సక్సెస్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. ఈరోజు మన అసోసియేషన్ 46th ఇయర్ అసోసియేషన్ ఇది. దీంట్లో మన పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ నా నమస్కారాలు. అందరికీ దసరా శుభాకాంక్షలు. చాలా యాక్టివ్గా ఎంతూజియాజంగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఐ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఆల్సో థ్యాంక్స్ టు హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ టీమ్ 2022 నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈరోజు ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బీ ప్రౌడ్ బికాస్ మన ఆర్గనైజేషన్ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో చాలామంది వేరే ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటారు. బట్ మన కల్చర్ని మనం మర్చిపోకుండా ఉండాలంటే మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసుకోవాలి. మనం ఈ మధ్య చూస్తున్నాము, వేరే దేశం అమెరికా అనుకోండి, దుబాయ్ అనుకోండి, ఇంకా వేరే దేశాల నుంచి మనకి ఎన్నో వీడియోస్ వస్తున్నాయి. దే ఆర్ సెలబ్రేటింగ్ మోర్, ఇంతకంటే కూడా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. మన ఇండియాలో మనం మర్చిపోతున్నాం అనుకోకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ కంపల్సరీ చేస్తేనే మన కల్చర్, మన సంస్కృతి మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మన పిల్లలకు కూడా మనము ఇలాంటివి నేర్పించాలి. ముందు మన కల్చర్ మనం కాపాడుకోవాలంటే ఇలాంటివి ప్రతి ఒక్కటి వాళ్ళని పార్టిసిపేట్ చేయించాలి. మనం ఇక్కడ ఎన్నో ట్రిప్స్కి అక్కడ ఇక్కడ వెళ్తాం, బట్ కల్చరల్ యాక్టివిటీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ పండుగ దసరా పండుగ అంటేనే మనకు ఇండియాలో అతి పెద్ద పండుగ ఇది. మనము మన పెద్దల్ని గౌరవించి పండుగ రోజు అందరినీ ఆశీర్వాదం తీసుకుంటాము. ఎక్కడ ఏ మూలకున్న పండుగ అంటే ఇంటికి వస్తారు. అందరూ కూడా ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ సంస్కృతి కల్చర్ అనేది మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఇలానే కంటిన్యూ చేయాలి. ఎవరు కూడా మర్చిపోవద్దు. మర్చిపోయినా మన పిల్లలకి మాత్రం ప్రాక్టీస్ చేయాలి. పెద్దల ఆశీర్వాదం ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతామో. మనం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నామంటే కూడా మన పెద్దవాళ్ళు మనల్ని ఇలా తీర్చిదిద్దినందుకు మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాము. ఇలాంటి కల్చర్, ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నాము. వన్స్ మోర్ I appreciate the efforts of the Hyderabad Vaishya Youth Association for conducting such a colorful program. దాండియాలో అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు కూడా ఎన్నో చేయాలని, వచ్చే టీం వాళ్ళకు కూడా ఇంకా ఇంతకంటే బాగా చేయాలని కోరుకుంటున్నాను. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి మెసేజ్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ మన ఇండియానే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద వీడియోలు కూడా వస్తున్నాయి, మనం చూస్తున్నాం. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు మన చీఫ్ గెస్ట్ అయిన రాజు గారి చిన్న టోకెన్ అట్లా.
అట్లనే ఉండాలి.
హాయ్ ఎవ్రీవన్. హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ 46వ సంవత్సరం ఈ 2022 ఈ సంవత్సరానికి 46 వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ ఈరోజు దసరా మిలాన్ విత్ దాండియా నైట్ రాత్రి మనం జరుపుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ లాగే కలర్ఫుల్గా మంచి మంచి డ్రెస్సెస్తో మంచి మంచి కపుల్స్ అందరూ కూడా చాలా క్రౌడ్ మంచి ట్రెడిషనల్ ఫార్మల్తో బాగా అటెండ్ అయ్యారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉండాలి, ఇలానే రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. మా పాస్ట్ ప్రెసిడెంట్ అయిన శ్రీ శరత్చంద్ర బగ్గారాబాగ్ కూడా మాట్లాడాలని కోరుతున్నాను. హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ మెంబర్స్కి మరియు ఈరోజు దసరా మిలను దాండియా ప్రోగ్రామ్కి అటెండ్ అయిన మెంబర్స్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాము మనము 2017 నుంచి స్టార్ట్ చేశాము, దసరా మిలన్ అని. ప్రతి దసరా అయిన నెక్స్ట్ సండేకి మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటాము. సో అలాగే కంటిన్యూగా ఫ్యామిలీ ప్రోగ్రాము అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో మనము బెస్ట్ కపుల్, బెస్ట్ కిడ్, బెస్ట్ డ్రెస్డ్ అని వివిధ రకాల ప్రైజెస్ ఇస్తుంటాము. సో ఈ మిలన్ పెట్టి ఈ ఆర్గనైజేషన్ 2017 నుంచి చేసినందుకు మన కల్చర్, మన సంస్కృతిని కాపాడినందుకు ఈ సంవత్సరం మన ప్రెసిడెంట్ వెంకటేష్ షేరి గారికి మరియు వారి టీంకి అభినందనలు మరియు దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయదశమి శుభాకాంక్షలు. మన సంస్థ హైదరాబాద్ వైశ్య యూత్ అసోసియేషన్ 46 సంవత్సరాల సంధి మనది ఇది ఉన్నదండి. ఇది అంచునంచున మనము ఇక్కడ వరకు వచ్చినామంటే కూడా పాస్ట్ ప్రెసిడెంట్ సహకారంతో వచ్చామండి. మన హైదరాబాద్ వైశ్య అసోసియేషన్ ఓన్లీ మన పర్సనల్ ప్రోగ్రామ్స్ కాకుండా తర్వాత మనం సర్వీస్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తాము. పేద పిల్లలకి మనం స్కాలర్షిప్స్ ఇస్తాము, అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి మనం నోట్బుక్స్ ఇస్తాము. అలాగే మనం ఒకటి అడాప్టెడ్ స్కూల్ ఉందండి, పరోపకారి స్కూల్ అని, దానికి మనము వాళ్ళకి కావాల్సిన మొత్తం ఇస్తామండి. తర్వాత అంచున మనం పెరుగుకుంటూ ఇంతవరకు వచ్చినాము. ఈ ఇయర్ ప్రెసిడెంట్ అయిన షేరి వెంకటేష్ గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత మంచి కలర్ఫుల్ ప్రోగ్రామ్ చేయడంలో చాలా ఘనగనిచ్చారు. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి SV6 న్యూస్.